యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలామందిలో సర్వైకల్ సమస్యతో పాటు తలదిప్పడం అనే సమస్యతో బాధపడడం చూస్తున్నాం. సర్వైకల్ పెయిన్ తీవ్రత ఉండి తలదిప్పుడు కూడా సమస్య ఉన్నప్పుడు ఎలాంటి మందులు హోమియోపతి వైద్యంలో ఉంటాయో ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా లాంగ్ జర్నీస్ చేయడం వల్ల కానీ, లేదంటే ఒకే చోట కదలకుండా కూర్చొని విధులను నిర్వర్తించవలసి రావడం వల్ల కానీ, లేదంటే ఎక్కువగా స్క్రీన్ టైము వాడి ఐ స్ట్రెయిన్ వల్ల కూడా ఈ యొక్క సర్వైకల్ స్పైన్ సమస్యను నేడు చాలా మందిలో చూడాల్సి వస్తుంది. అలాగే దీంతో పాటు వర్టిగో అనే సమస్యను కూడా నేడు చాలా మందిలో చూస్తున్నాం. ఈ సమస్య వచ్చినప్పుడు ప్రధానంగా హోమియోపతిలో వాడుకోదగిన మందులలో సర్వైకల్ పెయిన్తో పాటు వర్టిగో సమస్య ఉన్నప్పుడు కోనియం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఈ మందు లక్షణాలు గమనించినట్లయితే వీరు ఒకే చోట కూర్చుండి లేచినప్పుడు కానీ, లేదంటే వంగినప్పుడు కానీ, లేదంటే కుడివైపు లేదా ఎడం వైపుకు తల తిప్పినప్పుడు కానీ వర్టిగో సమస్యతో బాధపడడం, తల తిప్పినట్లుగా అనిపించడం, కింద పడిపోతున్నట్లుగా అనిపించడం అనే సమస్యను ఎదుర్కొంటుంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు కోనియం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు ఈ సర్వైకల్ స్పైన్తో పాటు తలదిప్పుడు సమస్య అనేది ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఎక్కువగా వాంతికి వచ్చినట్లు అవ్వడం, అలాగే తల తిప్పినట్లుగా అవుతున్నప్పుడు కోక్యులస్ అనే మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు జెల్సీమియం. ఈ మందు కూడా సర్వైకల్ స్పైన్ నొప్పితో పాటు తలదిప్పుడు సమస్య ఎక్కువగా ఉండి డల్గా అనిపించడం, అలాగే ఏ పని మీద శ్రద్ధ లేకపోవడం, ఒక చోట కుదురుగా నిలబడలేకపోవడం, భయం ఆందోళన అనేది ఎక్కువగా ఉండడం, తేలికపాటి విషయాలకు కూడా భయపడిపోవడం, ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి తలదిప్పుడు సమస్యతో బాధపడుతున్నప్పుడు జెల్సీమియం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే ఈ యొక్క సర్వైకల్ స్పైన్ యొక్క నొప్పి తీవ్రతను తగ్గించడానికి బ్రయోని అనే మందు కూడా చాలా బాగా పనిచేస్తుంటుంది. వీరికి మెడ ఎటువైపు కదిలించినా కూడా నొప్పి తీవ్రత ఎక్కువ అవడం గమనించదగిన లక్షణం. అలాగే వీరికి దాహం అనేది ఎక్కువగా ఉంటుంది, నీళ్లు ఎక్కువగా తాగుతుంటారు, అయినా కూడా వీరు మలబద్ధక సమస్యతో బాధపడడం చూస్తుంటాం. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి తల ఎటువైపు కదిలించినా కూడా పెయిన్ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు బ్రయోని అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు మెక్పాస్. ఈ మందు సర్వైకల్ స్పైన్ పెయిన్లో మెడ ఎడవైపు తిప్పినా కూడా మెడ పట్టి వేస్తున్నట్లుగా అనిపించడం, మెడను కదిలించాలంటే ఇబ్బందిగా ఉండడం, నొప్పి తీవ్రత అనేది ఎక్కువగా ఉండడం వల్ల మెడను కదిలించలేకపోవడం, ఇలాంటి లక్షణాలన్నప్పుడు మెక్పాస్ అనేది చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే తిమ్మిర్లు సమస్య కూడా బాధపడుతున్నప్పుడు ఈ మెక్పాస్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఇలా హోమియో వైద్యంలో సర్వైకల్ స్పైన్ పెయిన్తో పాటు తలదిప్పుడు సమస్య కూడా తోడై ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ మందులు లక్షణాలను బట్టి వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఎప్పుడైతే సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటుందో దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మేరకు కనుక మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. గత వీడియోలో సర్వైకల్ స్పైన్ పెయిన్కు ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన మందుల గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. దాంతో పాటుగా ఈ మందులు కూడా సర్వైకల్ స్పైన్ పెయిన్కు చాలా బాగా ఉపయోగపడతాయి. మరి ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.